ఇవాళ మనం హైదరాబాద్ లో కొత్తగా రాబోతున్న ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాస్ల గురించి వివరాలు చూద్దాం. ముందుగా మెహదీపట్నం దగ్గర చూద్దాము. ఇది రేతిబౌలి ఏరియా, ఇది నానల్ నగర్. ఇక్కడ మీరు చూస్తున్నది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే మెహదీపట్నం వెళ్తాము, లెఫ్ట్ సైడ్ వెళ్తే గచ్చిబౌలి వెళ్తాము. ఈ రెండు రోడ్స్ లో ఇటువైపు వెళ్తే అత్తాపూర్ వెళ్తాము, అలానే ఇటువైపు వెళ్తే లంగర్ హౌస్ వైపు వెళ్తాము. సో ఇక్కడ ప్రపోజ్ చేసిన వాటిలో మొదటి ఫ్లైఓవర్ ఇది అత్తాపూర్ వైపు నుంచి టువర్డ్స్ మెహదీపట్నం వైపు ప్రపోజ్ చేశారు. ఇది 2 లేన్ యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు సుమారుగా 900 మీటర్లు ఉంటుంది. ఇక్కడ మీరు వైలెట్ కలర్ లో చూస్తున్నది గచ్చిబౌలి వైపు నుంచి, అంటే టోలీచౌకి వైపు నుంచి అత్తాపూర్ వైపు ప్రపోజ్ చేసిన యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్. ఇది కూడా 2 లేన్ ఫ్లైఓవర్. దీని పొడవు 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా దీనికే ఎక్స్టెన్షన్ లాగా ఇక్కడ నుంచి లంగర్ హౌస్ వైపు ఇంకొక ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేశారు. ఈ ఫ్లైఓవర్ పొడవు 1.36 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నానల్ నగర్ జంక్షన్ దగ్గర మెహదీపట్నం వైపు నుంచి టోలీచౌకి వైపు వెళ్లడానికి అండర్ పాస్ ని ప్రపోజ్ చేశారు. ఇది 3 లేన్ యూనిడైరెక్షనల్ అండర్ పాస్. దీని పొడవు సుమారుగా 680 మీటర్లు ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే జంక్షన్ ని చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నది కాజాగూడ జంక్షన్. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే కాజాగూడలోకి వెళ్తాము. ఇక్కడ కాజాగూడ నుంచి టోలీచౌకి వైపుకి యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేశారు. అలానే టోలీచౌకి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లడానికి 3 లేన్ అండర్ పాస్ ని ప్రపోజ్ చేశారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే జంక్షన్ ఇక్కడ ఉన్న గచ్చిబౌలి సర్కిల్. సో ఈ గచ్చిబౌలి సర్కిల్ దగ్గర ఇక్కడ మీరు చూస్తున్నది పోలీస్ కమిషనరేట్. ఈ కమిషనరేట్ దగ్గర నుంచి గచ్చిబౌలి చౌరస్తా వరకు ఉన్న రోడ్డు మొత్తాన్ని 215 అడుగుల రోడ్డు లాగా వైడ్ చేయాలి అని ప్రపోజ్ చేశారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే జంక్షన్ ట్రిపుల్ జంక్షన్. ఇక్కడ మీరు చూస్తున్నది ట్రిపుల్ ఐటీ, ఇటువైపు ఉన్నది డిఎల్ఎఫ్ రోడ్, అలానే ఇటువైపు వెళ్తే ఐఎస్బి రోడ్ లోకి ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అవుతాము. సో ఇక్కడ డిఎల్ఎఫ్ రోడ్డులోంచి ఐఎస్బి రోడ్ లోకి ఒక ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేశారు. అలానే దీనికి ఎక్స్టెన్షన్ గా గచ్చిబౌలి స్టేడియం వైపు కూడా ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేశారు. అలానే ఇక్కడ ఒక అండర్ పాస్ ని ప్రపోజ్ చేశారు. ఇది 2 వే అండర్ పాస్, 6 లేన్స్ ఉంటుంది. ఇక్కడ నిర్మించబోయే ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాస్ల కోసం అంచనా వేసిన వ్యయము 459 కోట్ల రూపాయలు. ఇంకా మనం ఐఎస్బి రోడ్ లో చూస్తే ట్రిపుల్ ఐటీ జంక్షన్ దాటిన తర్వాత మనకి 2 జంక్షన్స్ వస్తాయి. ఒకటి విప్రో జంక్షన్, రెండవది ఐసిఐసిఐ బ్యాంక్ జంక్షన్. సో ఇక్కడ విప్రో జంక్షన్ దగ్గర 4 లేన్ ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేశారు. ఇది 2 వే ఉంటుంది. అలానే ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర 4 లేన్ అండర్ పాస్ ని ప్రపోజ్ చేశారు. ఇది కూడా 2 వే ఉంటుంది. సో ఇప్పుడు మనం బంజారా హిల్స్ కి సమీపంలో చూస్తే బంజారా హిల్స్ లో ఇక్కడ విరించి హాస్పిటల్స్ ఉన్నాయి కదా. ఈ విరించి హాస్పిటల్స్ కి ఆపోజిట్ లో రోడ్ నెంబర్ 12 ఉంటుంది. ఈ రోడ్ నెంబర్ 12 వాడుకొని మనం బసవతారకం హాస్పిటల్స్ మీద గుండా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కి రీచ్ అవ్వచ్చు. సో ఈ రోడ్డు మొత్తాన్ని 100 అడుగుల రోడ్డు లాగా, అవసరమైన దగ్గర 120 అడుగుల రోడ్డు లాగా వైడ్ చేయాలి అని ప్రపోజ్ చేశారు. దీనికోసం అంచనా వేసిన వ్యయము 150 కోట్ల రూపాయలు. సో ఇక్కడ మనం బంజారా హిల్స్ లో రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఉన్నది నాగార్జున సర్కిల్. ఈ నాగార్జున సర్కిల్ నుంచి మనం ఇటువైపు వెళ్తే పంజాగుట్ట వెళ్తాము, ఇటువైపు వెళ్తే టీవీ9 ఆఫీస్ మీద గుండా మళ్ళీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తాము. సో ఇక్కడ హిందూ శ్మశాన వాటిక దగ్గర నుంచి టువర్డ్స్ నిమ్స్ వైపు ఇక్కడ మీరు నిమ్స్ హాస్పిటల్ ని చూడొచ్చు. 1 కిలోమీటర్ పొడవైన ఫ్లైఓవర్ ని ప్రతిపాదించారు. ఇది యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్. దీనికోసం అంచనా వేసిన వ్యయము 145 కోట్ల రూపాయలు. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మనం రీచ్ అయ్యేది టీవీ9 ఆఫీస్ దగ్గరికి. ఇదే టీవీ9 ఆఫీస్. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే శ్రీనగర్ కాలనీలోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ కూడా రెగ్యులర్ గా ట్రాఫిక్ జామ్ అనేది అవుతా ఉంటుంది. ఈ ప్లేస్ లో ఒక అండర్ పాస్ ని ప్రపోజ్ చేశారు. ఇది యూనిడైరెక్షనల్ అండర్ పాస్, అంటే ఇటువైపు నుంచి మనం టువర్డ్స్ పంజాగుట్ట వైపు వెళ్ళొచ్చు. దీనికోసం అంచనా వేసిన వ్యయము 65 కోట్ల రూపాయలు. సో ఇప్పుడు కూకట్పల్లి వైపు చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది కూకట్పల్లి వై జంక్షన్. ఈ వై జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే కూకట్పల్లి వైపు, ఇటువైపు వెళ్తే అమీర్పేట వైపు, అలానే ఇటు వెళ్తే బాలానగర్ వైపు వెళ్తాము. సో ఇక్కడ 2 ఫ్లైఓవర్లని ప్రతిపాదించారు, ఎల్హెచ్ఎస్ మరియు ఆర్హెచ్ఎస్. ఈ 2 3 లేన్ ఫ్లైఓవర్స్. ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవర్ ఏమో కూకట్పల్లి వైపు నుంచి టువర్డ్స్ అమీర్పేట వైపు ఉంటుంది. ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్ ఏమో మూసాపేట వైపు నుంచి టువర్డ్స్ కూకట్పల్లి వైపు ఉంటుంది. దీని తర్వాత ఇమీడియట్ గా మనకి ఇక్కడ ఐడియల్ లేక్ అని వస్తుంది. ఈ ఐడియల్ లేక్ దగ్గర నుంచి కూడా మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే హైటెక్ సిటీకి ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ఈ ప్లేస్ లో కూడా ఒక ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేశారు. ఇది యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్. అమీర్పేట నుంచి కూకట్పల్లి వైపు వెళ్ళొచ్చు. ఇది 3 లేన్స్ ఉంటుంది. ఈ కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర మరియు ఇక్కడ నిర్మించే ఫ్లైఓవర్ లో కలిపి అంచనా వేసిన వ్యయము 180 కోట్ల రూపాయలు. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మనం చూసే జంక్షన్ మియాపూర్ మరియు ఆల్విన్ క్రాస్ రోడ్స్. ఇక్కడ ఒక పెద్ద ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేశారు. ఇది మియాపూర్ జంక్షన్ కన్నా ముందు ఇక్కడ మొదలయ్యి మియాపూర్ జంక్షన్ ని దాటుకొని తర్వాత ఆల్విన్ క్రాస్ రోడ్స్ ని కూడా దాటి ఈ ఏరియాలో ఎండ్ అవుతుంది. ఇది
2-వే 6-లైన్ ఫ్లైఓవర్. దీని నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 530 కోట్ల రూపాయలు. అలానే ఇక్కడ ఆల్విన్ క్రాస్ రోడ్స్ దగ్గర చందానగర్ దగ్గర నుంచి టువర్డ్స్ కొండాపూర్ వైపు అండర్ పాస్ ని ప్రపోజ్ చేశారు. ఇది 3-లేన్ యూనిడైరెక్షనల్ అండర్ పాస్. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మనం అమీన్పూర్ దగ్గర చూద్దాము. సో ఇదే బిహెచ్ఎల్ సర్కిల్. ఈ బిహెచ్ఎల్ సర్కిల్ నుంచి ఇటువైపు వెళ్తే మనం అమీన్పూర్ వెళ్తాము. సో ఇక్కడ నుంచి అమీన్పూర్ దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని వైడ్ చేయాలని ప్రపోజ్ చేశారు. దీనికోసం అంచనా వేసిన వ్యయము 45 కోట్ల రూపాయలు. ఇదే కాకుండా ఇందాక మనం చూసిన గచ్చిబౌలి జంక్షన్ దగ్గర కూడా ఇంకొక రోడ్డు వైడనింగ్ ఉంది. అదేంటి అంటే ఇక్కడ ఏఏజీ హాస్పిటల్ ఉంది కదా, ఈ ఏఏజీ హాస్పిటల్ ముందు నుంచి ఏఎంబి మాల్ కి వెళ్లే దారి ఉంటుంది. సో ఈ రోడ్డు మొత్తాన్ని కూడా వైడ్ చేయాలి అని ప్రపోజ్ చేశారు. ఇవి ప్రస్తుతానికి ప్రపోజ్ చేసిన అండర్ పాసెస్ మరియు ఫ్లైఓవర్లకు సంబంధించిన వివరాలు.